ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిందంటే ఒక అమరావతిలో జరిగిందండి. లిటిగేషన్లు పెట్టాలనుకున్నారు, రైతుల్ని రెచ్చగొట్టాలనుకున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు. పాపం వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వృధాగా పోయే తప్ప వీళ్ళ ప్రయత్నాలు ఏమీ పనిచేయలేదు దిశ. అందుకనే దిశ మీరు ఒకసారి చూస్తే ఒకసారి చరిత్ర ఒక సంవత్సరం లోపలనే ట్రాన్సిట్ సెక్రటరియట్, కొంతమంది టెంపరరీ సెక్రటరియట్ అంటున్నారు. సెక్రటరియట్ ఎప్పుడు టెంపరరీగా ఉండదు, ఇది ట్రాన్సిట్ సెక్రటరియట్. అదే మరి ఇది ట్రాన్సిట్ అసెంబ్లీ. ట్రాన్సిట్ అసెంబ్లీనే ఇంత బాగుంటే మన అసెంబ్లీ ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క విజన్. తెలుగువారి ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ కూడా చేస్తున్న అధ్యక్ష. కొంతమంది బాధ కలుగుతుంది, కొంతమంది భరించలేరు, కొంతమంది చూసి ఓరవలేరు. కానీ దానికి మందు కూడా లేదు అధ్యక్ష, వేరే మందు ఏమి లేదు. అది వాళ్ళు అంతే, దానికి ఎవరేం చేయలేము అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష ఎవరికైనా నేను చెప్తే అధ్యక్ష వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి, ఎందుకు ఉలికి పడతారు అధ్యక్ష. భుజాల మీద ఎవరు దొంగ అంటే భుజాలు తనుకుంటుంది అధ్యక్ష. ఒకటి నాకైతే అర్థంగా అధ్యక్ష, నేను ఇంకా అసలు విషయానికి రాలేదు అధ్యక్ష నేను. అధ్యక్ష అదే సమయంలో తెలుగువారి చరిత్ర కూడా బాధాకరం అధ్యక్ష. మనం అందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, 92లో మద్రాసు నుంచి కర్నూలుకు రావడం, 1952లో కర్నూలు 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను, ప్రజలకు స్ఫూర్తి వచ్చేది చెప్తాను. చరిత్ర నెమరు వేస్తాం, గుర్తుపెట్టుకోమంటాం. చరిత్ర గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు కోసం కష్టపడతారు. అల్లరి మూకల మారిగా ప్రవర్తిస్తే జరిగేది ఏమి ఉండదు, కడాన బజార్లో తిరగడం తప్ప జరిగేది మాత్రం ఏమి ఉండదు. అందుకే చరిత్రను తిరగరాయబోతున్నాం, కష్టాల్ని గుర్తు చేసుకుంటాం, భవిష్యత్తు కోసం కంకణం కట్టుకొని పనిచేస్తాం, కసిగా పనిచేస్తాం, కక్షగా పనిచేస్తాం. తెలుగు జాతి ఏంటో నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికే ఈ అసెంబ్లీ సాక్షి. అందుకని అధ్యక్ష 1956లో కర్నూలు నుంచి హైదరాబాద్ పోయి 2014 ఇక్కడికి వచ్చాం. అయితే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే బ్రాడ్గా మనం చూసినప్పుడు ఏదైతే జరిగిన విధానం బైఫర్కేషన్, ఆ బైఫర్కేషన్ విధానం వల్ల అన్ని విధాల నష్టపోయాం. ఇదే మాదిరిగా రన్నింగ్ కామెంటరీ అయితే నెక్స్ట్ టైం ఇక్కడ కూడా రారు మీరు పాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. కాదు, మీరే చూస్తున్నారు, ప్రజలంత ఈజీగా ఉండరు. ఏదైనా ఉంటే గౌరవంగా హోందాగా ప్రవర్తిస్తే మీకు గౌరవం, సభకు గౌరవం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు గౌరవం. ప్రజలు కూడా మిమ్మల్ని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకుంటే అది మీ ఇష్టం. నేను దాని గురించి మాట్లాడను. నేను అన్నీ వింటాను కూడా. కడాన దారిని పోయే ఎవరైనా చాలా చిన్నవాడు చెప్పినా మంచి మాట చెప్తే అది ఈని అమలు చేయాలని ఆలోచిస్తాను తప్ప ఎప్పుడు కూడా నేను, అందుకే అధ్యక్ష ఒక మాట చెప్పాను అధ్యక్ష, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ అని చెప్పాను. విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటాడో ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకుడు అనుకున్నా ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నారు అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష 1-2 విషయం కాదు, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. చాలా మంది అయితే ఇక్కడి నుంచి ఏ విధంగా బయటపడతామని కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక్క నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నారు.
ఎంతమంది ఎన్ని అడ్డం పడ్డ దశ నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈ రోజు నేను చెప్పబోయేది గత చరిత్ర ఒకసారి చెప్పిన తర్వాత ఈ రోజు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి పోగలుగుతున్నాం. మొదటి సమావేశం ఇది. ఈ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఒక గవర్నర్స్ అడ్రస్ పైన రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించే సమయం. ఇంతవరకు చేసింది ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసాం ఒకసారి స్థూలంగా చెప్పుకొని భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం అధ్యక్ష. అందుకని అధ్యక్ష, విభజన జరిగిన తర్వాత జూన్ 2వ తారీఖున ఏంటి అధ్యక్ష ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఇటలీ ఇండిపెండెన్స్ డే. ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున 2 రాష్ట్రాలుగా విభజించబడడం, సోనియా గాంధీ జన్మదిన రోజున రాష్ట్ర విభజన అనౌన్స్మెంట్ చేయడం ఎంత దారుణమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కసి కక్ష పెరగాలనే ఉద్దేశంతో జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్ష, నేను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8న మహాసంకల్ప దీక్ష, ఈ 2 తీసుకొని మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక అనుభవం. మీ మారిగా ఫస్ట్ టైం నేను రాలా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, ఒకసారి చూస్తే నా మీద ఎంత బాధ్యత ఉందో ఎప్పటికప్పుడు నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. ఏమాహేమీలు పుట్టారు, ఎంతోమంది రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేశారు. వాళ్ళందరినీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం, వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అధ్యక్ష, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అతి